కేటీవీ న్యూస్కి స్వాగతం. మహానాడుతో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నెలకొందని, మూడవ రోజు ఎవరు కనివిని ఎరగని రీతిలో బహిరంగ సభ ఉండబోతోందని శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు. మహానాడు వేదిక వద్ద ఆయన కేటీవీతో ముచ్చటించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గతంలో తిరుపతిలో మహానాడు కార్యక్రమం జరిగింది. ఇది రాయలసీమలో రెండవ పట్టణం పైన కడపలో ఈరోజు జరుగుతోంది. ముఖ్యంగా మహానాడు కార్యక్రమం 1983 నుంచి ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఏదో ఒక ప్రాంతం హైదరాబాద్, ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి జరిగింది. మేమంతా కూడా కడపలో నిర్వహిస్తే బాగుంటుంది. దాన్ని విజయవంతాన్ని మేమంతా కృషి చేస్తాం, పనిచేస్తామని చెప్పి గౌరవ జాతీయ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా పాలిట్ బ్యూరోలో చర్చించి కడపలో నిర్వహించడానికి అనుమతి అంగీకారం చెప్పడం జరిగింది. దీనిపైన వైఎస్ఆర్సీపీకి మీరు ఏమన్నా తెలియజేయాలనుకుంటున్నారా? ఈ మహానాడు మాకు వైఎస్ఆర్సీపీ టార్గెట్ కాదు. వైఎస్ఆర్సీపీకి తెలియజేసేది లేదు, ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఇది మాకు ముఖ్యం. మేము చెప్పాలనుకుంటే ప్రజలకు చెప్తాం తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చెప్పాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ పార్ట్ కాబట్టి వాళ్ళు కానీ వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికగా పలు తీర్మానాలు, అంశాలు ఏదేమైంది చర్చిస్తారు సార్. ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేసి ఈరోజు అనేక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలు, తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతము, ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రతినిధుల నుంచి వచ్చే అభిప్రాయాలను ఆ చర్చా కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా విద్య, వైద్యము, సాగునీటి రంగం, వీటన్నిటి మీద ఈరోజు చర్చా తీర్మానాలు ఉంటాయి. ఈరోజు